ఇప్పటికే నాసా ఈ విశ్వంలో ఎవరైనా ఉన్నారని ఒక మెసేజ్ కూడా పంపింది. ఆ మెసేజ్ ఏంటి? ఒకవేళ ఆ మెసేజ్ ఎవరికైనా అందినా ఆ మెసేజ్ వాళ్ళకి అర్థమవుతుందా? ఎప్పటికైనా మనం ఏలియన్స్ ను కనుగొనగలమా? 1977 ఆగస్టు 15న అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్సిటీలో బిగ్ ఇయర్ టెలిస్కోప్ నుండి ఒక వింత రేడియో సిగ్నల్ 72 సెకండ్ల పాటు అందింది. దాని తీవ్రత నార్మల్ గా ఉండవలసిన దానికంటే 30 రెట్లు ఎక్కువగా ఉంది. దానిని వావ్ సిగ్నల్ అంటారు. ఒకసారి దానిని మీరు కూడా వినండి. ఈ వావ్ సిగ్నల్ సెక్రటరియస్ కన్సల్టేషన్ నుంచి వచ్చిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఆ సిగ్నల్ ఎవరు పంపి ఉంటారని ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. మరి ఆ రేడియో సిగ్నల్స్ ఎవరు పంపినట్లు? వేరే ఎవరైనా మన భూమి మీద ఉన్న మనుషులతో కాంటాక్ట్ అవ్వాలని చూస్తున్నారా? మన భూమి మీద కాకుండా వేరే గ్రహం మీద జీవం ఉందా? ఇది కనుగొనడానికి శాస్త్రవేత్తలు ఎంతగానో కృషి చేస్తున్నారు. ఇంత విశాలమైన విశ్వంలో మనం ఎన్నని చూడగలం, ఎక్కడని వెతకగలం. ఇది ఇలా ఉంటే అసలు నక్షత్రాలు చూడడానికి ఒక చిన్న చుక్కల్లా కనిపిస్తాయి. అలాంటిది ఏకంగా వాటి చుట్టూ తిరిగే గ్రహాల మీద జీవం ఉందా లేదా అని శాస్త్రవేత్తలు ఎలా కనుక్కుంటారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని బీచ్లలో ఇసుక రేణువులన్నీ కలిపితే ఎన్ని ఉంటాయో అంతకన్నా ఎక్కువ నక్షత్రాలు ఈ విశ్వంలో ఉన్నాయి. అలాంటిది మనం సూర్యుడు అనే ఇసుక రేణువు తీసుకుంటే దానికన్నా 3వ గ్రహం మీద మనం ఉన్నాం. అలాంటప్పుడు ఇన్ని కోట్ల నక్షత్రాలు వాటుకున్న అన్ని గ్రహాలలో కేవలం మనం ఒక భూమి మీద జీవం ఉందని ఎలా అనుకోగలం? అందుకని భూమిలాగా జీవం ఏర్పడిన గ్రహాలు ఎన్ని ఉండవచ్చు అని తెలుసుకోవడానికి నాసా ఎన్నో పరిశోధనలు చేస్తుంది. మొదటగా జీవం ఏర్పడాలంటే ముఖ్యంగా ఉండవలసింది నీరు. ఎక్కడైతే నీరు ఉంటుందో అక్కడ జీవం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అసలు బయట గ్రహాల్లో ఎవరైనా ఉన్నారని తెలుసుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, మనమే బయట వాళ్ళకి సిగ్నల్స్ ని పంపడం. 2, బయట నుండి వచ్చే సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకోవడం. మొదటిది చూసుకుంటే 1977లో నాసా వోయేజర్ 1 అనే స్పేస్ ప్రాబ్ ను లాంచ్ చేసింది. దీని ద్వారా బయట గ్రహాల్లో ఎవరైనా ఏలియన్స్ ఉన్నట్లయితే వాళ్ళకి మన గురించి తెలియాలనే ఉద్దేశంతో ఒక మెసేజ్ ని పంపింది. మన భూమి, దాని మీద ఉన్న జీవం గురించి బయట ప్రపంచానికి తెలిసేలా కొన్ని ఫోటోస్ అండ్ మ్యూజిక్ ఫైల్స్ ను ఒక రికార్డ్ లో స్టోర్ చేశారు. దానినే గోల్డెన్ రికార్డ్ అని అంటారు. దీనిలో మ్యాథ్స్, ఫిజిక్స్ ఫార్ములాస్ అండ్ డిఎన్ఏ స్ట్రక్చర్ అండ్ మన సోలార్ సిస్టమ్, మన బాడీ, కొన్ని ఇతర జీవులు, ఇలా 116 ఫోటోలు, మెరుపులు, గాలులు, మనుషుల నవ్వులు, ట్రైన్ సౌండ్స్, చిన్నపిల్లలు ఏడవడం, కొన్ని శబ్దాలను మరియు 55 లాంగ్వేజెస్ లో గ్రీటింగ్స్ ను ఇందులో రికార్డ్ చేశారు. Hello from the children of planet Earth. ನಮಸ್ತೆ. ತೆಲುಗು ಮಾತನಾడే ಜನಗಳ నుంచి మా శుభాకాంక్షలు. ನಮಸ್ತೆ. ಕನ್ನಡಿಗರ ಪರವಾಗಿ ಶುಭಾಶಯಗಳು. ನಮಸ್ಕಾರ. ಬಿಶ್ಶೆ ಶಾಂತಿ ಹೋಗ್. Salvete quicumque estis. ఆ రికార్డ్స్ ని ప్లే చేయడానికి వాళ్ళ దగ్గర రికార్డ్ ప్లేయర్ ఉండకపోవచ్చు. అందుకే వోయేజర్ లో ఒక రికార్డ్ ప్లేయర్ ని కూడా ఏర్పాటు చేశారు. దానిని ఎలా ఉపయోగించాలి, ఏ వేగంతో దానిని రొటేట్ చేయాలి అనే ఇన్స్ట్రక్షన్స్ అన్ని దానిలో ఇవ్వడం జరిగింది. ఏదో ఒక రోజు ఏలియన్స్ కి నాసా వారు వోయేజర్ ద్వారా పంపిన గోల్డెన్ రికార్డ్ మెసేజ్ అందితే ఈ విశ్వంలో వాళ్లే కాకుండా మనం కూడా ఉన్నామని వాళ్ళకి తెలుస్తుంది అనేది నాసా వారి యొక్క కోరిక. ఈ వోయేజర్ ని పంపి ఇప్పటికి దాదాపుగా 47 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు అది ఏకంగా మన సోలార్ సిస్టమ్ ని దాటేసి మన భూమికి అప్రాక్సిమేట్లీ 20 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పటి వరకు మనిషి పంపిన వాటిలో అంత దూరం వెళ్ళిన ఆబ్జెక్ట్ ఇదే. అయినప్పటికీ దాని నుండి ఇప్పటికి సిగ్నల్స్ అందుతూనే ఉన్నాయి. దగ్గరలో ఉన్న సెల్ టవర్ నుండి మనకు ఒక్కొక్కసారి సిగ్నల్స్ అందవు. అలాంటిది అక్కడెక్కడో 20 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న వోయేజర్ 1 సిగ్నల్స్ మనకు ఎలా అందుతున్నాయి అనే డౌట్ మనకు రావచ్చు. ఈ వోయేజర్ కి మనకి మధ్య కనెక్షన్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియో వేవ్స్ ద్వారా జరుగుతుంది. ఇవి ట్రావెల్ చేయాలంటే మధ్యలో గాలి వంటివి మీడియం ఏది అవసరం లేదు. కాకపోతే దూరం ప్రయాణించే కొద్దీ వీటికున్న స్ట్రెంత్ తగ్గిపోయి వీక్ అయిపోతుంది. వీక్ సిగ్నల్స్ ను డిటెక్ట్ చేసే టెక్నాలజీ మన దగ్గర ఉన్నంత వరకు మనం వోయేజర్ తో కాంటాక్ట్ లో ఉండవచ్చు. ఇప్పుడున్న టెక్నాలజీతో కొన్ని లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న సిగ్నల్స్ ని కూడా రిసీవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఒక లైట్ ఇయర్ అంటే ఏంటని. ఒక లైట్ ఇయర్ అంటే కొన్ని కోట్ల కిలోమీటర్స్ అని అర్థం. ఈ రేడియో సిగ్నల్స్ కూడా దాదాపు లైట్ స్పీడ్ తోనే ట్రావెల్ చేస్తాయి. అయినా కూడా వోయేజర్ పంపిన డేటా మన భూమి మీదకు చేరడానికి సుమారుగా 20 గంటలు పడుతుంది. అది దూరంగా వెళ్లే కొద్దీ ఈ టైం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడున్న మరో ప్రాబ్లం ఏంటంటే వోయేజర్ పనిచేయడానికి కావలసిన పవర్ అనేది రోజు రోజుకు తగ్గిపోతూనే ఉంది. ఈ వోయేజర్ సోలార్ ప్యానెల్స్ తో పనిచేయదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ సోలార్ సిస్టమ్ ని దాటి వెళ్లిపోయింది కాబట్టి అక్కడ మన సూర్యుడి నుంచి వచ్చే శక్తి పనిచేయదు. అందుకే ఇది న్యూక్లియర్ పవర్ ఆధారంగా పనిచేసేలా తయారు చేశారు. దీనిని లాంచ్ చేసేటప్పుడు దీనిలో 470 వాట్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. కానీ ఇప్పుడు 270 వాట్స్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది. ఒకవేళ దీంతో ఫ్యూల్ అయిపోతే దీని నుండి వచ్చే సిగ్నల్స్ ఆగిపోతాయి. అందుకే ఇది ఇంకా ఎక్కువ కాలం పాటు పనిచేయాలని దానిలో ఉండే హీటర్స్ ను అండ్ కెమెరాలను నాసా షట్ డౌన్ చేసింది.
అయినా కానీ దాదాపుగా ఒక 8 నుండి 10 సంవత్సరాలలో వోయేజర్ లో ఉండే పవర్ పూర్తిగా అయిపోతుంది. ఆ పవర్ అయిపోయిన తర్వాత దాని నుండి మనకు పూర్తిగా సంబంధాలు తెగిపోతాయి. ఆ వోయేజర్ అనంత విశ్వంలో అలా ప్రయాణిస్తూ వెళ్ళిపోతుంది. తర్వాత దానితో మనకు ఎటువంటి సంబంధం ఉండదు. ఇప్పుడు వోయేజర్ గంటకి 6200 కిలోమీటర్ల దూరంతో ప్రయాణిస్తూ ఏకంగా మన సూర్య కుటుంబాన్ని దాటి వెళ్ళిపోయింది. అది అంత వేగంగా ప్రయాణిస్తున్నా కూడా అది మన దగ్గర ఉన్న నక్షత్రానికి చేరుకోవడానికి దాదాపు 40,000 సంవత్సరాలు పడుతుంది. అందుకే దానిలో ఉండే గోల్డెన్ రికార్డు కూడా కొన్ని వందల సంవత్సరాలు అయినా సరే అది పాడవకుండా ఉండేలా తయారు చేశారు. వోయేజర్ 1 తో పాటు వోయేజర్ 2, పయోనీర్ 10, పయోనీర్ 11 వంటి స్పేస్ క్రాఫ్ట్స్ ను కూడా నాసా లాంచ్ చేసింది. ఇవన్నీ ఈ విశ్వంలో అలా ప్రయాణిస్తున్నాయి. అవి ఏదో ఒక రోజు గ్రహం మీద ఉన్న ఏలియన్స్ కు దొరికి తిరిగి వాళ్ళు మనకు పంపే మెసేజ్ కోసం ఎదురు చూడడం తప్ప మనం ఏమి చేయలేం. ఇక్కడ మరొక సమస్య ఏంటంటే మన భాష వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అందుకే నాసా ఎవరైనా అర్థం చేసుకునేలా ఈ విశ్వంలో ఉండే ఎలిమెంట్ అదే విధంగా సింపుల్ ఎలిమెంట్ హైడ్రోజన్ కాబట్టి దానిని ఆధారంగా చేసుకొని కొన్ని కోడ్స్ తో ఇన్స్ట్రక్షన్స్ అన్ని రాశారు. మన అదృష్టం కొద్దీ ఇదంతా అక్కడున్న ఏలియన్స్ కి అర్థమై మళ్ళీ వారు రిప్లై పంపినా అది మనకు చేరడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. అయితే వేరే గ్రహాల మీద ఏలియన్స్ ఉన్నారా లేదా అని తెలియాలంటే వాళ్ళ దగ్గర కూడా మనలాంటి టెక్నాలజీ డెవలప్ అయి ఉండాలి. వాళ్ళు కనుక రేడియో సిగ్నల్స్ పంపించినట్లయితే ఒక రకంగా వాళ్ళు కూడా మనలాగే అభివృద్ధి చెందినట్టే. అప్పుడే వాళ్ళ దగ్గర నుండి ఏదైనా సిగ్నల్ అందడం లేదా మనం పంపిన మెసేజ్ వాళ్ళు అర్థం చేసుకుని మనకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని మనం ఫిజికల్ గా ఒక ప్రాబ్లం గానీ రాకెట్ ను గానీ ఒక్కొక్క గ్రహం మీదకి పంపి అక్కడ ఏలియన్స్ ఉన్నారా లేదని చెక్ చేయాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న లేటెస్ట్ టెక్నాలజీతో ఒక రాకెట్ ను మన సోలార్ సిస్టమ్ కి బయట ఉండే వేరే గ్రహం మీదకి పంపాలంటే కనీసం 40 సంవత్సరాల పైన పడుతుంది. ఇన్ని కోట్ల గ్రహాల్లో చాలా గ్రహాలు మన భూమి కన్నా కొన్ని మిలియన్ సంవత్సరాల కన్నా ముందే ఏర్పడి ఉన్నాయి. మనిషి గత 100 సంవత్సరాలనే ఇంత అభివృద్ధి చెందాడంటే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఏర్పడిన గ్రహాల మీద ఏలియన్స్ ఉండి వాళ్ళ దగ్గర కూడా టెక్నాలజీ అభివృద్ధి చెంది ఉంటే ఇన్ని లక్షల సంవత్సరాల్లో అది ఏ రేంజ్ లో డెవలప్ అయి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే స్టీఫెన్ హాకింగ్ లాంటి శాస్త్రవేత్తలు ఏలియన్స్ తో సంబంధం ఏర్పరచుకోవడం అంత మంచిది కాదని, వాళ్ళు మనకన్నా చాలా రెట్లు తెలివైన వాళ్ళని, మన ఉనికిని బయట ప్రపంచానికి తెలియనివ్వకపోవడమే మంచిదని హెచ్చరించారు. కానీ మరొక పక్క నాసా మాత్రం ఇంకొక 20 సంవత్సరాల్లో గ్రహాంతర జీవులను కనుగొంటామని చెబుతుంది. ఒకవేళ నిజంగా ఏలియన్స్ ని కనుగొంటే వాళ్ళు మనకన్నా అడ్వాన్స్ అయితే మాత్రం ఆ తర్వాత ఏర్పడే పరిణామాలకు మనం సిద్ధపడి ఉండాలి. వాళ్ళతో పరిచయం అనేది మనకు ఉపయోగపడుతుందా లేదా అపకారం చేస్తుందా అనేది మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.